రేపు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారా? ఏ లేదు, రేపు మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అందుకని. అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయక్కర్లేదు, మధు వస్తుంది. ఈ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కారకుణ్ణి. థ్యాంక్ యూ. వాట్ ఇస్ దిస్ శేఖర్? నువ్వు ఒక్కడివే ఇంత సామాను తీసుకుని ఎలా వెళ్తావు, ఎలా సర్దుతావు? హలో, శేఖర్ అంటేనే వన్ మ్యాన్ షో. యు జస్ట్ వాచ్ ఇట్. చాలే. అవతల వాళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, కనీసం పెళ్ళో మాట్లాడినా వినాలిరా. ఏం బస్సు, జయ ఆంటీ మాట చెప్పినా కాదన్నావా? అనరండి, వాళ్ళిద్దరికి హైట్ తేడా ఉన్నా మాట తేడా ఉండదండి. నువ్వు ఎందుకు వచ్చావు? మీరు ఇంట్లోకి వచ్చారు కదండి, నా కమిషన్ నాకు ఇచ్చేస్తే వెళ్ళి ఆంధ్ర బ్యాంకులో వేసుకుంటాను. అసలే పిచ్చి కన్ఫ్యూషన్లో ఉన్నాను. కమిషన్ అన్నావు అనుకో ఖర్చు చేయగలను, అందుకే కాసి బాగిరా వెళ్ళు. వద్దులేండి, బొడ్డు చుట్టూ ఇంజక్షన్ ఎక్కడ చేయించుకోను. ఏంటి సార్, వన్ మ్యాన్ షో ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియట్లేదురా. సర్లే, అన్నీ అలా వదిలే, నేను రాగానే సర్దుతా. నో వే, ఇక నుంచి నువ్వే పని చేయడానికి వీలు లేదు. నువ్వు అలా ఫోన్లో గైడ్ చేస్తూ ఉండు, నేను టకటకా సర్దుకుంటూ పోతా. అన్నట్టు ముందు బెడ్రూమ్ సర్దేమంటావా? ఎప్పుడు చూసినా బెడ్రూమ్ పోలేనా? అరే, నువ్వు హాస్పిటల్ నుంచి రాగానే రెస్ట్ చూసుకోవాలి కదా. అలాగే గానీ ముందు ముక్కుకి ఏదైనా కట్టుకో. ముందు మన ఫోటో పెడుతున్నాం. మేడం 1 minute, ముందు ఫోన్ పెట్టు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఆహా, కుచి మధులు. ఒరే ఏజెంట్ గోపి, ఈ రోజు నా చేతులు అయిపోయావురా, నువ్వు అయిపోయావు. ఇన్స్పెక్టర్ నగేష్ రిపోర్టింగ్ సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ సార్. ఇక్కడ విడిలంతా సర్దేసి పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. వెంటనే మేము షూట్ చేసాం. ఏంటి, వాడిని కూడా చంపేశారా? మీకు ఎన్నిసార్లు చెప్పాలా తొందరపడద్దని? సార్ మీకు కావాలని షూట్ చేయలేదు సార్, వాడు మమ్మల్ని అటాక్ చేయడానికి షూట్ చేసాం. ఇన్స్పెక్టర్ దివాకర్ హియర్ సార్. షూట్ చేసాం కానీ ప్రాణం పోలేదు. బుల్లెట్ షోల్డర్లో దిగింది. అన్కాన్షియస్ అయ్యాడు సార్. సరే, వాడి దగ్గర నుంచి మన మాక్సిమం ఇన్ఫర్మేషన్ లాగాలి. నేను ఇమీడియట్ గా అంబులెన్స్ టీంని పంపిస్తున్నాను. ఎస్ సార్. ఓకే సార్. ఈ డీసీపీ గారు ఏంట్రా, నాకు డ్యూటీ చేసినాడు నచ్చదా? వాడి సంగతి వదిలే, ముందు వీడి సంగతి చూడు. అడిషన్స్ లో పనిచేస్తున్నాడు రా. రే, ఇలాంటి వాళ్ళు పైకి ఏదో జాబెలుగా పెడుతున్నట్టు కాలేస్తారు. అరే వీడికి ఫ్యామిలీ ఉందరా. భాష గడిచిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడికి ఎవరు లేరు కదరా. శేఖర్ గారు లేరండి? శేఖర్? శేఖర్ ఏంటి శేఖర్తో పని? నేను ఈ ఇల్లు చూపించిన ఏజెంట్ అండి. ఈ రోజు ఇంట్లో దిగారు కదండి, నా కమిషన్ ఇస్తే తీసుకెళ్దామని వచ్చాను. నేను శేఖర్ కజిన్ని. ఆహా, ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలండి. ఇంతకీ శేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారండి? తినడానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్ళాడు. ఓహో, థ్యాంక్స్ అండి. ఆయన మళ్ళీ కలుస్తా అని చెప్పండి. ఓకే. మిస్టేక్ జరిగిందిరా. వీడు భాషగాడు చెప్పినాడు కాదు, వాడు కాల్ చేసి పారిపోయాడు. వీడు ఈ రోజే దిగాడు. ఇప్పుడు ఎలా రా? అసలే డీసీపీ గారికి మనం అంటే పడదు. ఇది రాంగ్ అనుకుంటారని తెలిసిందంటే మన ఉద్యోగాలు పీకేసి జైల్లో పడేస్తాడు. వీడికి మెలకు వచ్చే విషయం బయట పెట్టి నేను టెర్రరిస్ట్ కాదంటే మన పరిస్థితి ఏంట్రా? వీడే టెర్రరిస్ట్ ఎందుకు కాకూడదు?
బుల్లెట్ దిగింది, తీస్తున్నారు. బుల్లెటా? లేకపోతే నక్సలైట్తో లింకులు పెట్టుకుంటే షూట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? నక్సలైట్స్తోనా? నో సార్, శేఖర్ అలాంటి వాడు కాదు. అవును సార్, ఇట్స్ ఇంపాసిబుల్. శేఖర్ గురించి మాకు బాగా తెలుసు. రేయ్, ఏం మీ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ? అవుట్ అవుట్. ఏయ్ నువ్వు ఆగురా, ఆగు. చూడమ్మా, అతనికి ఎన్ని సంవత్సరాల నుండి తెలుసు? 3 ఏళ్ళుగా తెలుసండి. లాస్ట్ ఇయర్ మేము పెళ్లి చేసుకున్నాం. కానీ అతనికి 30 సంవత్సరాలు. మిగతా 27 సంవత్సరాలు ఏం చేసేవాడో నీకేం తెలుసు? ఆ? వీళ్ళంతా ఇంతే, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఆపరేట్ చేస్తుంటారు. కానీ శేఖర్ గురించి నాకు బాగా తెలుసు సార్. ప్లీజ్, ఇక్కడ మిస్టేక్ జరిగింది. హాయ్, ఏంటి నీకు మాతో డిస్కషన్? ఎక్కువ మాట్లాడమంటే నువ్వు వాడితో కలిసి ఉన్నావని నిన్ను కూడా లోపలేస్తావు. పోయి ఇక్కడి నుంచి. రెస్పాండ్ ఫర్ దిస్ నోటీస్ ఇన్ 3 weeks. రాసినవా? ఇంకా అవలేదు సార్. ఈ కాలేజీ పోర్లను జూనియర్గా పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. ఏమరా కొండారెడ్డి, గంట సేపు కెలకబడితే నమస్తే అంకుల్. రాదా మీరా? నీ పరిశాన్ నా పరిశాన్ అన్నట్టు. సార్ మరి మీ ఫీజు? చాలి, నీ తాను నేను ఫీజు తీసుకునేది ఏంది భయ? ముందైతే కేసు గెలవని నువ్వు కాబో. అచ్చచ్చా, ఈమెనేనా? ఏమైందమ్మా, జర బిగినింగ్ నుంచి చెప్పు. నేను మా వారు శేఖర్ అమీర్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అండి. మూడు రోజుల నుండి హాస్పిటల్లో కనీసం చూడనివ్వట్లేదు సార్. పైగా నక్సలైట్ అంటున్నారు. అలాంటి అయిపోతుందా? అయినా హాస్పిటల్ ఎందుకు చున్నీరు? సార్, ఎందుకు చున్నీరమ్మా? హాస్పిటల్ అయ్యే జాగిర్ అనుకున్నారా? అరే సీనో, నీ పేరేంటి? చంద్రశేఖర్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఏ దళం ఇది? ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? మీకు వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఇంట్లో దొరికిన మ్యాప్లు స్కెచ్లు దేనివి? మీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సిటీలో మీ వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పు, మాట్లాడవే. సార్ ప్రెసిడెంట్ కాల్చింది. అరే మేము వదిలిపెట్టండి. అరే సార్ సార్ పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్, సార్ నేను వదిలిపెట్టండి. అరే సార్ 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 పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్, ప్లీజ్ సార్, సార్ పట్టుకోండి సార్, సార్. అంటే వీళ్ళు మీ హిట్ లిస్ట్ లో ఉన్నారనమాట. ఎందుకుంటారు సార్? వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు కదా. వీళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? నమస్తే సార్. అరే ఏం సార్, ఏడు తమాషా చేస్తాను? మీరే షూట్ చేస్తారు, మీరే దవాఖానలో చేస్తారు, మీరే ఎంక్వైరీ చేస్తారా? మేము లీగల్, జర మా పని కూడా మమ్మల్ని చేయనిండ్రి. నమస్తే వేణుగోపాల్ సార్. నమస్తే. 2 years బ్యాక్ మీ వరంగల్ ఎన్కౌంటర్ కేసు టేకప్ చేసి నేనే. యాద్ మర్చినవులే. ఎలా ఉన్నారు సార్? ఆ ఫుల్ బిజీ ఉన్నా. అయినా ఇదేంటి సార్, హాస్పిటల్లో ఎంటర్ చేసిన ఏ సెక్షన్లో రాస్తుంది? మేము లీగలే, జర చెప్పుండ్రి నేర్చుకుంటాం. ఇంకా చాలు సార్, మస్తు అయింది. జరుగుండి జరుగుండి సార్, జరుగుండి 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 సార్. అంతా లేడీస్ వస్తాండ్రు, నువ్వు రామరా. శేఖర్, ఏంటిది శేఖర్? అసలు ఏమైంది? పోలీస్ తమ్మి గా బేడుది సార్. రూల్స్ ప్రకారం తీయకూడదు సార్. చాలివా, నీ రూల్స్ మస్తు చూసినాం. నీతో ఫోన్లో మాట్లాడక ఎవరిద్దరు వచ్చి షూట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడేమో వీళ్ళంతా మావోయిస్ట్ అని హిట్ లిస్ట్ అని ఏవేవో అంటున్నారు. నాకే అర్థం కావట్లేదురా మధు నాకు. నువ్వేం భయపడకు. ఈయన ధర్మారెడ్డి గారని లాయర్, మనకి హెల్ప్ చేస్తా అన్నారు. పిల్లి ఉచ్చాపోసిన సర్దైనా మీ లొల్లి మాత్రం కామన్. అమ్మా మధురిమా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోకముందే అసలు ఏమైందో చెప్పు. చెప్పమ్మా, భయమేముంది చెప్పు. ఎప్పుడు పెట్టుండ్రు మైకులు. నేను శేఖర్ వైఫ్ ని. శేఖర్ ఇన్నోసెంట్ అండి. అనవసరంగా ఆయన్ని అనుమానిస్తున్నారు. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వక శేఖర్, ఈ కేసు అయితే ఫుల్గా స్టడీ చేసిన. సాక్ష్యాలు గా పక్క బలంగా ఉన్నాయి. గిసంటి కేసులో బెయిల్ దొరుకుడు కూడా కష్టమే. అంటే అమ్మాయి చెప్పినట్టు ఇంటి బ్రోకర్ గాని సాక్ష్యంతోనో ఇంకోని సాక్ష్యంతోనో కేసు అయితే ఫైట్ చేయొచ్చు. అట్లని కాదు, కానీ ఇట్లా ఎంతకాలం ఫైట్ చేస్తామో తెలియదు. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో అస్సలు తెలియదు. అరే సీను, ఆ వరంగల్ ఆర్ఈసీ స్టూడెంట్ గారి కేసు టేకప్ చేసి ఎన్ని దినాలయ్యా? 4 సంవత్సరాలు అయింది సార్. విన్నావా? స్టిల్ వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇట్లుంటది కోర్టుతో వ్యవహారం అంటే. అసలు నీ కేసు జల్దీ ఖతం కావాలంటే తమ్మి, నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి. అరే ఏంటి సార్ మీరు మాట్లాడేది? అసలు ఒప్పుకోలేదు, నేనే తప్పు చేశాను.
ఇప్పుడు అది కాదు సార్. అరే టెన్షన్ పడకు తమ్మి, నువ్వేం చేసినావు? నువ్వేం తప్పు చేయలే కదా నేను అంటున్నా. తుపాకీ నీ దగ్గర నుంచి వెళ్ళింది కానీ నువ్వైతే వాళ్ళని షూట్ చేయలే, ఉల్టా వాళ్ళే నేను షూట్ చేసిండ్రు. లే, అవును. నీ కేసు ఫుల్గా స్టడీ చేసిన తమ్మి. సార్, నన్ను నా పెండ్లం ఏమైనా చేస్తారని భయంతో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన. ఆ తుపాకీతో కానీ మిగిలిన ఐటమ్స్తో కానీ నాకేం సంబంధం లేదు అని చెప్పు. కథం, మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి మధు ఇది? చెయ్యని తప్పు చేశానని చెప్పాలా? అసలు మీరేం మాట్లాడుతున్నా మీకు అర్థం అవుతుందా సార్? తమ్మి, ముళ్ళ కంప మీద గుడ్డ పడింది. సార్ అని మెల్లగా లాక్కోవాలి కానీ సర్రం లాగిన వరకు గుడ్డ చిరిగిపోతుంది. ఈ కేసులో కిందికి మీద చేసి ఎట్లయినా సింపతి మీద మనం శిక్ష తగ్గించుకోవాలి. అప్పుడు 3 నెలలు 6 నెలలు మాక్సిమం 1 year పడుతుంది. లేకుంటే నక్సలైట్ యాక్ట్ కింద కమ్సే కమ్ 8 సార్లు. ఇవాళ రేపు బాగా టైట్ చేసిండ్రమ్మా, మినిమం 8 years. కానీ మధులో ఒప్పుకుంటే రేపు నలుగురిలో తలెత్తుకోండి. కానీ నలుగురు గురించి మనకి అనవసరం శేఖర్. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. పెళ్ళవక ముందు నువ్వు మాట నవ్వుగుర్తుందా? దుబాయ్ వెళ్ళి ఓ సంవత్సరం ఏదైనా జాబ్ చేసి ఫినాన్షియల్గా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు అంతే, నువ్వు దుబాయ్లో ఉన్నావనుకుంటా. అక్కడుంటే కలవడం కుదరదు, ఇక్కడైతే కనీసం కలవచ్చు. యువరానర్, ఎన్ చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తి తను యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తూ మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని వారికి నగరంలో ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఆయుధాల సేకరణలో సహాయం చేయడమే కాకుండా సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడుతున్నాడు. ఈ విషయం కనిపెట్టిన యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆఫీసర్లు నగేష్ దివాకర్లు అతని ఆచూకీ కనుక్కుని అక్కడికి చేరుకోగా వాళ్ల మీదే కాల్పులు జరపబోయాడు. ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండటం మన దురదృష్టకరం. అందుచేత ఇతన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు ఎవరండి? ధర్మారెడ్డి గారు మీరేనా? నేనే సార్. నా క్లయింట్ తప్పు చేసిండు, గదైతే నేను కాదంటలే. కానీ పీపీ గారు అన్నట్టు ఆయుధాలు, సంఘ విద్రోహ చర్యలు గా పెద్ద మాటలైతే వాస్తవం. ఒత్తిడి ఎవరన్నారు? ప్రెజర్. కోర్టుకి జల్దీ రావాలనే ప్రెజర్లా నేనే 5-6 సార్లు సిగ్నల్ బ్రేక్ చేసిన. మరి అది తప్పు కాదా? పిల్లలు మంచిగా చదువుతలేదనే ప్రెజర్లా పేరెంట్స్ పిల్లల్ని కొడతారు. మరి గది తప్పు కాదా? ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలి అనే ప్రెజర్లా రాజకీయ నాయకులు ఇన్ని వాగ్దానాలు చేస్తారు, ఫెయిల్ అవుతారు. మరి గది తప్పు కాదా? అసలు ఈ దేశంలో తప్పు చెయ్యంది ఎవరన్నా అట్లనే నా క్లయింట్ కూడా ప్రెజర్లా చిన్న తప్పు చేసిండు. గా కేసు అయితే ఖుల్లం తమరు ముందున్నది. జడ్జిమెంట్ కూడా తమరు ఇయ్యాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమయ్యా, నువ్వు ఈ నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. ఈ కేసులో వాదోపాదాలను వినటం, సాక్ష్యాధారాలను పరిశీలించడం జరిగింది. ఎక్కడో వెనుకబడ్డ జిల్లాల్లో ఉండి చదువు లేక నిరుద్యోగంతో బాధపడుతూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి మీద కాస్తో కూస్తో జాలి చూపించవచ్చు. కానీ చదువుకుని గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఎలియా శేఖర్ అనే ఈ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8 మరియు ఆర్మ్స్ యాక్ట్ 25, 26, 27 కింద 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నారు. చెప్పండి సార్. సార్ సార్ శెట్టి గారు, సార్ నేను చెప్పండి వినండి సార్. సార్ సార్ శెట్టి గారు, చెప్పండి వినండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం వినండి సార్. అసలు ఇట్లా ఎందుకైందని నాకైతే సమర్థలేదు. నువ్వేం ఫిగర్ పడకమ్మా, ఇది ఒక్కడే కొట్టా. హైకోర్టు పోదాం, అవసరమైతే సుప్రీం కోర్టుకి పోదాం. నేనున్నా కదా. ఈడ కాదు కానీ ఒక్క పాలు ఇంటికి వాళ్ళు చెప్తా అన్నాడు సీను. సార్, ఆ కేసురావు గాని కేసు ఏ బెంచ్ మీద ఉందిరా? 4th బెంచ్ సార్. మరి ఏంటేమన్నా అయిందిరా? నడు. అమ్మ మధు, ఊరుకో అమ్మా, ఊరుకో. నేను వచ్చేసాగా, నీకు ఇంకేం పర్వాలేదు. వాడు నీచుడు తల్లి. నువ్వే మా మాట వినకుండా వాడిని పెళ్లి చేసుకున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను. వాడి మానాన్ని వాడిని వదిలేసి నాతో వచ్చేసేయమ్మా. నువ్వు తండ్రివే కాదనుకున్నా, కనీసం మనిషి కూడా కాదు నాన్న. శేఖర్ నా భర్త, అతని బిడ్డకి నేను తల్లిని.
ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు నన్ను వదిలేసినట్టు నేను శేఖర్ని వదలను. అవసరమైతే శేఖర్ కోసం ఎవరినైనా వదులుకుంటాను, ఎంతమందినైనా ఎదుర్కొంటా. శేఖర్ని బయటికి తీసుకొస్తా. అది కాదమ్మా నేను చెప్పేది. గెట్ లాస్ట్ నాన్న.